Hello aspirants, welcome back to our channel. So as a part of our Telangana Movement and State Formation series, today we are in the class 4th. So second phase of Mulki and non-Mulki movement. Okay. So and one thing, మీరు లాస్ట్ క్లాసెస్ వింటేనే మీకు ఇది అర్థమవుతుంది. ఓకే, లేదంటే అర్థం అవ్వదు. దానికి ఒకటి లింక్ ఉంటుంది. సో ఎవరైతే లాస్ట్ వీడియోస్ చూడలేరు వాళ్ళు చూడండి. ఓకే, చూసిన తర్వాత ఇది చూడండి. ఓకే, కంటిన్యూ. సెకండ్ ఫేజ్ ఇస్ ఫ్రమ్ 1884 to 1911. సో ఇక్కడ ఏమైంది, సిక్స్త్ నిజాం ఎవరు, మీర్ మెహబూబ్ అలీ ఖాన్. సో ఈస్ రూలింగ్ ఫ్రమ్ 1869 to 1911. ఓకే, నో ఇక్కడ ఈ సిక్స్త్ నిజాం ఉన్నప్పుడు మల్కి అండ్ నాన్ ముల్కీ కాన్ఫ్లిక్ట్ రీచ్డ్ పీక్. అండ్ వన్ క్వశ్చన్ ఫర్ యూ, మనకి ఫస్ట్ ఫేజ్ 1853 to 1883లో ఉన్నప్పుడు ఏ నిజాం ఉండే, ఫిఫ్త్ నిజాం, రైట్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద నిజాం? కమెంట్ చేయండి. ఓకే, సో ఇక్కడ సిక్స్త్ నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్ ఉన్నప్పుడు మల్కీ అండ్ నాన్ ముల్కీ కాన్ఫ్లిక్ట్ అనేది పీక్స్లోకి రీచ్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఎట్ ద టైమ్ 1883 డెత్ ఆఫ్ సాలార్జింగ్ వన్ చనిపోవడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనకి నెక్స్ట్ దివాన్ కావాలి కదా. సో ఇక్కడ ఏంటంటే మీర్ మెహబూబ్ అలీ ఖాన్ మైనర్ ఉండడం వల్ల అతను అంటే డెసిషన్స్ మేకింగ్ అనేది కరెక్ట్గా తెలియదు. సో ఇక్కడ మళ్ళీ దీవాన్ని ఎలెక్ట్ చేయడానికి కొంచెం ప్రాబ్లమేటిక్గా అయ్యింది. సో ఎట్ ద టైమ్ నాన్ ముల్కీస్ అండ్ బ్రిటిష్, సో వీళ్ళు ఏం చేశారంటే సాలార్జింగ్ 2, ఎందుకంటే ఇతను ఆల్రెడీ వెస్ట్రన్ ఎడ్యుకేషన్తో ఉన్నాడు కాబట్టి అతన్ని సెలెక్ట్ చేసుకుందామని అనుకున్నారు. సో సాలార్జింగ్ 2 బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్. ఓకే, బట్ హీ సపోర్టెడ్ నాన్ ముల్కీస్ని సపోర్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఆఫ్టర్ దట్ హీ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ 1884. ఉర్దూ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్, ఉర్దూని అఫీషియల్ లాంగ్వేజ్గా చేశారు. మనకు ఫస్ట్ ఫేజ్లో రిజెక్ట్ అయ్యింది కదా. సో ఇక్కడ ఉర్దూని అఫీషియల్ లాంగ్వేజ్గా చేసి ఇంగ్లీష్ యాజ్ మ్యాండేటరీ లాంగ్వేజ్. సో ఇక్కడ ఇవి రెండు చేయడం వల్ల ప్రాబ్లం ఏంటి మనకి అంటే, ఎవరైతే ముల్కీస్ ఆల్రెడీ నిజాం దగ్గర వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ ప్రాబ్లం అయింది. ఎందుకంటే వాళ్ళకి ఉర్దూ రాదు, ఇంగ్లీష్ రాదు. ఓకే, సో వాళ్ళ జాబ్స్ అనేవి పోతాయి కాబట్టి. క్లియర్? నౌ నాన్ ముల్కీస్ వర్ పెయిడ్ హయ్యర్ సాలరీస్, ఎందుకంటే వాళ్ళకి ఉర్దూ ఇంగ్లీష్ వాళ్ళకి వచ్చు కాబట్టి వాళ్ళకి హై సాలరీస్ పే చేస్తారు. సో ముల్కీస్ వాళ్ళని ఎలా చూస్తారు అంటే, ఇప్పుడు లెస్ సాలరీ తీసుకున్నారు కాబట్టి వాళ్ళని ఎలా చూస్తారంటే సెకండ్ క్లాస్ సిటిజన్స్ లాగా చూస్తారు. ఓకే, నౌ సో ఈ ఇష్యూని ఏం చేశారంటే ముల్కీస్ గేవ్ ఎ లెటర్ టు సిక్స్త్ నిజాం. ఓకే, that Salarjung II was biased towards non-Mulkis. సో ముల్కీస్ అందరూ కలిసి లెటర్ రాశారు నిజాంకి. ఏంటి అంటే సాలార్జింగ్ 2 అనేది కంప్లీట్గా నాన్ ముల్కీస్కి సపోర్ట్ చేస్తున్నాడు అని ఒక లెటర్ రాయడం జరిగింది. ఆ లెటరే ముల్కీ పత్రం అని అంటారు. ఓకే, నౌ సిక్స్త్ నిజాం ఆర్డర్డ్ సాలార్జింగ్ 2 టు ప్రిపేర్ ఎంప్లాయీస్ సివిల్ లిస్ట్. సో ఇక్కడ సిక్స్త్ నిజాం ఏం ఆర్డర్ చేసిండంటే సాలార్జింగ్ 2కి ఎంప్లాయీస్ సివిల్ లిస్ట్ అనేది ఒకటి ప్రిపేర్ చేయండి మీరు. సో లోకల్స్ ఎంతమంది ఉన్నారు, నాన్ లోకల్స్ ఎంతమంది ఉన్నారు అనేటట్టుగా చేయమని చెప్పారనమాట. సో అక్కడ ఆర్డర్ వల్ల 1886 ఎంప్లాయీస్ సివిల్ లిస్ట్ అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ ఎంప్లాయీ ముల్కీస్ ఎంతమంది ఉన్నారు, 246. ఎక్స్పెండిచర్ ఆన్ ది సాలరీస్, వాళ్ళ పైన ఎంత సాలరీస్ ఎక్స్పెండ్ చేస్తున్నారు అంటే 42%. ఓకే, సో ఇక్కడ ఎంప్లాయిడ్ నాన్ ముల్కీస్ ఎంతమంది, 230 మెంబర్స్. ఓకే, మనకు 100%లో 52% ముల్కీస్ ఉంటే 48% నాన్ ముల్కీస్ ఉన్నారు. ఎక్స్పెండిచర్ ఎంత, 58%, అంటే వాళ్ళకే సాలరీస్ ఎక్కువ ఇస్తున్నారు, వీళ్ళకి 42% ఇస్తున్నారు. ఓకే, క్లియర్? సో దీన్ని బేస్ చేసుకొని సిక్స్త్ నిజాం మెహబూబ్ అలీ ఖాన్ రిలీజ్డ్ గెజెట్ ఇన్ 1888. ఓకే, దాన్ని జరీదా అంటారు. ఓకే, అంటే ఇస్లామిక్ క్యాలెండర్లో 15th of month రబీ ఉల్ సనీ ఆఫ్ ఇయర్ 1301 అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్, MCQsలో గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అక్కడ ఏమి ఇచ్చాడు అంటే ముల్కీ, ఈ గజెట్లో ముల్కీ వర్డ్ అనేది ఫస్ట్ టైం యూజ్ చేశారనమాట. ఓకే, సో ఎవరైతే 12 years ఒకే ప్లేస్లో ఉన్నారో వాళ్ళని ముల్కీగా కన్సిడర్ చేయాలి. ఓకే, బేస్డ్ ఆన్ ఎలిజిబిలిటీ ఫిల్ ద పోస్ట్ ఇన్ నిజాం. వాళ్ళ ఎలిజిబిలిటీని బేస్ చేసుకొని నిజాం దాంట్లో వాళ్ళ పోస్టింగ్ అనేది ఉండాలి. ఓకే, టు గెట్ ఎ జాబ్ నాన్ ముల్కీ స్పెషల్ పర్మిషన్ అనేది కావాలి. ఒకవేళ నాన్ ముల్కీస్కి జాబ్ కావాలి అంటే దే నీడ్ ద స్పెషల్ పర్మిషన్. సాలార్జింగ్ 2 కంటిన్యూ టు బెనిఫిట్ ద నాన్ ముల్కీస్. ఓకే,
ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఇన్ 1887 సాలార్జంగ్ టు రిజైన్ యాజ్ ఎ దీవాన్. 1887లో అతను దీవాన్గా రిజైన్ చేశాడనమాట. ఓకే, అప్పుడు దాని తర్వాత న్యూ ఎంప్లాయీస్ సివిల్ లిస్ట్ అనేది మళ్ళీ వచ్చింది. ఎప్పుడు 1894 వాజ్ రిలీజ్డ్. సో గెజెటెడ్ ఎంప్లాయీస్ ఇన్ హైదరాబాద్ స్టేట్ ఎంతమంది 680. ఓకే, దాంట్లో ముల్కీ ఎంప్లాయీస్ 233, నాన్ ముల్కీస్ 447 అవుట్ ఆఫ్ 680లో ముల్కీ ఎంప్లాయీస్ ఎంత 233, నాన్ ముల్కీస్ ఎంత 447. ఒకసారి ఇక్కడ చూడండి మీరు ఎవరు ఎక్కువ ఉన్నారు, నాన్ ముల్కీస్. క్లియర్? నౌ ఇన్ 1901 మహారాజా కిషన్ ప్రసాద్ వాజ్ అపాయింటెడ్ యాజ్ దీవాన్. సో ఇక్కడ ఇతను రిజైన్ చేశాడు కదా. 1901లో మహారాజా కిషన్ ప్రసాద్ వాజ్ అపాయింటెడ్ యాజ్ దీవాన్. ఈజ్ అ హిందూ ముల్కీ. ఓకే, కెసన్ వాల్కర్ వాజ్ ఫైనాన్స్ మినిస్టర్ టు కిషన్ ప్రసాద్. కిషన్ ప్రసాద్కి ఫైనాన్స్గా అసిస్ట్ చేయడానికి ఫైనాన్స్ మినిస్టర్గా అపాయింట్ అయ్యాడనమాట. ఓకే, సో ఈ కసన్ వాల్కర్ డివైడెడ్ ఉర్దూ అఫీషియల్ లాంగ్వేజ్ ఉంది కాబట్టి ఇంటూ నార్థన్ ఉర్దూ అండ్ సౌతర్న్ ఉర్దూగా స్ప్లిట్ చేశాడు. సో ఈ నార్థన్ ఎవరికి, నాన్ ముల్కీస్కి, సౌతర్న్ ముల్కీస్కి. క్లియర్? నౌ అకార్డింగ్ టు ద 1910 నోటిఫికేషన్ నాన్ ముల్కీ జాబ్స్ ఫర్ కన్సిడర్డ్ యాజ్ టెంపరీ. సో ఇక్కడ 1910 నోటిఫికేషన్లో ఏం చెప్పారు అంటే ఎవరైతే నాన్ ముల్కీస్ జాబ్స్లో ఉన్నారో వాళ్ళది టెంపరీ జాబ్. ఓకే, రిక్రూట్మెంట్ షుడ్ బి డన్ బై రిటన్ టెస్ట్. ఏ జాబ్కి రిక్రూట్మెంట్ అయినా కూడా రిటన్ టెస్ట్ ద్వారానే సెలెక్ట్ చేయాలి అనేది ఈ నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది. ఓకే, కిషన్ ప్రసాద్ వాజ్ అ గాడ్ ఫాదర్ ఆఫ్ ముల్కీ మూమెంట్. ఇది మనకి MCQsలో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. క్లియర్? So this is about the second phase of Mulkey and non-Mulkey movement. Okay, we'll continue in the next video. So for further more videos, please like, share and subscribe my channel. Thanks for watching.